అన్నా చెల్లెళ్ళ పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్క చెల్లెళ్ళు సహోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. కానీ ఉన్న ఒక్కగానొక్క సహోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా సహోదరుని సమాధి వద్ద సహోదరుని ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్క చెల్లెళ్ళు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తాండాకు చెందిన గూగులోతు లింగయ్య సత్తవల్లకు రాజమ్మ, బులయ్య, శ్రీలత ముగ్గురు కుమార్తెలు కాగా నరసింహనాయక్ ఒక్కగానొక్క కుమారుడు. నరసింహనాయక్ సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2014లో ఛత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి వీరమరణం పొందాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అక్కా చెల్లెళ్ళు రాఖీలు కడుతూ విగ్రహంలో తమ సహోదరాన్ని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహనాయక్ అక్కా చెల్లెలకు కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని నరసింహనాయక్ అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు వాపోతున్నారు. కుటుంబంలో ఉన్న ముగ్గురు అక్క చెల్లెళ్ళలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. వీరా జవాన్ 2014లో చనిపోయింది. ఈ రాజస్థాన్లో వచ్చి పంజగుట్టకు రోడ్డు ఇస్తానని చెప్పింది. ఓడితే ఇలా సతీష్ కుమార్ ఏలే ప్రైమ్ మినిస్టర్ నుంచి కూడా లెటర్లు వచ్చినాయి. మన సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో కూడా పెట్టి వచ్చినాయి. ఎంఆర్ఓ సార్ వచ్చి కూడా కొలుచుకొని పోయిండు. 2 కిలోమీటర్ బాగున్నది. ఈ రోడ్డు జవాను పేరు రాతమన్నారు, రాయలేదు. ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోతుంది. 2014లో ఆయన చనిపోయింది. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వారి కుటుంబానికి 5 ఎకరాల భూమిను 1 కోటి నజరానా ఇస్తామని అప్పుడు కేటీఆర్ గారు ఇవ్వకుండానే ఓన్లీ సాల్వా కప్పి పంపించిండు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి 1 కోటి రూపాయల నజరాలను, 5 ఎకరాల భూమి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అట్లనే వాళ్ళ చిన్న సమస్యలు అయితే ఒక్కగానొక్క తన తనయుడు దేశం కోసం మరణిస్తే దేశమే ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో అయినా ఒక జవాన్ చనిపోతే రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి. కానీ ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ కుటుంబాన్ని, పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడికి వచ్చారు, చూశారు, మంత్రి గారు కాబట్టి వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న వీరి కుటుంబాన్ని వెంటనే మీ దగ్గర పిలుచుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.